సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా ఓ రూపు తీసుకుంటున్న సినిమా అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ. రైటర్ నుంచి దర్శకుడైన త్రివిక్రమ్ తన తొలి సినిమాని యంగ్ హీరో తరుణ్ తో చేశాడు. ఆ తర్వాత దాదాపు ఆయన స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇన్నాళ్లకి మరో యంగ్ హీరో నితిన్ తో సినిమా చేస్తూ కొంతవరకు పరిశ్రమ వర్గాల్ని ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారని చెప్పుకోవాలి. పోతే త్రివిక్రమ్ తీసుకున్న ఈ స్టెప్ మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్టార్ హీరోతో సినిమా అనేప్పటికీ ఎంత కాదనుకున్నా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని సార్లు అసలైన త్రివిక్రమ్ కొంతవరకు సద్దుమణిగే వ్యవహరించాల్సి ఉంటుంది. అదే యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు అసలైన త్రివిక్రమ్ కి కావలసినంత ఫ్రీడమ్ ఉంటది. ఆ ఫ్రీడమ్ లో నుంచి ఓ అద్భుతమైన చిత్రం పుట్టుకురావచ్చు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ సినిమాతో అటువంటి ప్రయత్నాల్లోనే ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో చాలా పాజిటివ్ గా టాక్ వినబడతా ఉంది. మంచి సినిమా అవుతుంది తప్పకుండా అని ఈ సినిమా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తాం కనిపిస్తా ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పడం వరకే కాదు, సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ బయటకు వచ్చింది. ఆ టీజర్ చూసిన తర్వాత దాదాపు అదే ఫీలింగ్ కలుగుతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ నుండి ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది అని అనిపిస్తుంది. టీజర్ మహా ప్లెజెంట్ గా ఉంది. ముఖ్యంగా టీజర్ ఎండ్ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ అదిరిపోయిందంతే. పక్కనే ఉండే అక్షరాలు పరిచయం అవడానికి 25 ఏళ్లు పట్టింది. ఆ ఒక్క డైలాగ్ తోనే సినిమా పాయింట్ ఇది అని చాలా ఇంట్రెస్టింగ్ గా కన్వే చేశారు త్రివిక్రమ్. పుట్టి 25 ఏళ్లు అయిన తర్వాత పరిచయమైంది అనసూయ రామలింగానికి, ఆనంద్ విహారీకి. పరిచయంతో మొదలైన వాళ్ళ లైఫ్ జర్నీ ఎంత రసరమ్యంగా సాగిందో ఈ ఆ సినిమాలో మీరు చూడబోతున్నారు అన్న హింట్ ఈ టీజర్ తో బ్రహ్మాండంగా ఇచ్చారు త్రివిక్రమ్. టీజర్ చూసిన తర్వాత నాకైతే ఇంకేమనిపిస్తుందంటే అనసూయ రామలింగం మంచి రిచ్ అమ్మాయి, మెటీరియలిస్టిక్ లైఫ్ ని లీడ్ చేస్తా ఉంది. ఆర్టిఫిషియల్ ఆనందాన్ని కాకుండా జీవితంలో అసలైన సంతోషాన్ని వెతుక్కుంటుంది అనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమెకి ఆనంద్ విహారీ తారసపడ్డాడు. అతని క్యారెక్టర్ ని ప్రొజెక్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే జీవితాన్ని మహాబాగా ఎంజాయ్ చేస్తున్న కుర్రోళ్ళ ఉన్నాడు. ఆనంద్ తో పరిచయం అనసూయ లైఫ్ లో కొత్త మార్పుకి కారణం కావచ్చు. కొంతవరకు క్వైట్ ఆపోజిట్ గా అనిపిస్తున్న ఈ రెండు క్యారెక్టర్స్ కలిసి చేసే జర్నీ కంప్లీట్ వినోదాత్మకంగా త్రివిక్రమ్ స్టైల్లో మనందరినీ అలరించిపోతుంది అని అనిపిస్తుంది. అక్కడ వరకే కాదు, కొంత డీప్ గా ఆలోచించి చూస్తుంటే ఈ సినిమా త్రివిక్రమ్ వెర్షన్ ఆఫ్ జబ్ వి మెట్ ఏమో అనిపిస్తుంది. చూద్దాం, జబ్ వి మెట్ పాయింట్ నే త్రివిక్రమ్ తనదైన స్టైల్లో కొత్తగా చెప్పబోతున్నారేమో. తర్వాత సమంత నితిన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా నితిన్ ఇంతకు ముందు సినిమాల కంటే కొంత డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. యాక్టింగ్ పరంగా కూడా మెరుగైన పరిణితి కనిపిస్తా ఉంది 2-3 షాట్స్ లో అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే. తర్వాత త్రివిక్రమ్ నీట్ గా క్యూట్ గా విజువల్స్ ని షోకేస్ చేస్తా ఉన్నారు. నటరాజ్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధానమైన హైలైట్ గా నిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే మికీ జే మేయర్ మ్యూజిక్ కూడా ప్లెజెంట్ గా ఉంది. ఓవరాల్ గా పాజిటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తా ఉంది. ఓ మంచి సినిమాని చూడబోతున్నాం అన్న సంతోషాన్ని కలిగిస్తా ఉంది టీజర్. చూద్దాం మరి త్రివిక్రమ్ ఈ సంతోషాన్ని ఎంతవరకు నిజం చేస్తారు. ఇదే బుల్టన్ మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.